గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పలాస వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఆలయ నిర్మాణానికి 12 ఏళ్లు పట్టింది. 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పరితపిస్తూ ఉంటారు. ఈరోజు ఏకాదశి పర్వదినం, అది కాకుండా కార్తీక మాసంతో పాటు మరోవైపు చూస్తే కనుక శనివారం, ఈ 3 పరిణామాలు కూడా పెద్ద మొత్తంలో భక్తులు రావడంతో మాత్రం తొక్కిసలాట. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మించిన పండగ మనతో ఉన్నారు. చూస్తే మీరు వెళ్ళేసరికి ఎంతమంది భక్తులు ఉన్నారండి అక్కడ? ఉదయం గుడికి మీరు వెళ్ళేసరికి ఎంతమంది భక్తులు ఉన్నారు? గుడి కొద్ది మంది ఉన్నారయ్యా, ఓ 400-300 మంది ఉన్నారు. లోపుకి వెళ్ళాను, అందరూ క్యూలో వెళ్ళండి అంటే వెళ్ళారు. 8:30 ఉన్నాను, అప్పుడు జనం లేరు, జనం కొద్దిగా మంది ఉన్నారు. అలాగ 9 గంటలు అయితే కొద్ది జనం వచ్చారు. అలాగ 9కి లావు జనం వచ్చారు. లావు మంది అంటే పెద్ద మొత్తంలో అకస్మాత్తుగా వచ్చారు వాళ్ళంతా ఒకేసారి. ఏంటి ఉండే మరి చెప్తారు కదా, మరి వాళ్ళందరూ 8 రాసుకొని వెళ్తే మళ్ళీ 1-2 అకస్మాత్తుగా భక్తులందరూ చూసిన అంటే వాస్తవం. నేను 8:30కి వెళ్ళాను, భక్తులు ఎక్కువ లేరు, ఒక 500-600 ఉన్నారు. వాళ్ళందరికీ లోపు వదిలి బయట ఉన్నాను. అలాగా 8:30కి లావు వచ్చారు, 9 గంటలకి మరికొద్ది లావు వచ్చారు. ఏంటి అలా 9:30కి ఇలాగ జనం బాగా వచ్చారు. నేను బండి కొద్దిగా అన్నకి తీసి మాకు జనంకి వదిలేదు. తర్వాత మరి కంట్రోల్ చేయలేపారు. ఇక జనం లావు అయిపోయారు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, ఆవిడ పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, నాన్న గొడవలు. ఊహించుంటారు కదా అంతమంది భక్తులు వస్తారు. 4 నెలలు అయింది, అంతమంది రాలేదు. ఎంత 2,000-3,000 మంది వచ్చేవారు. అంటే ఈరోజు కార్తీక మాసం పర్వదినం, శనివారంతో పాటు ఏకాదశి కావడం, ఆ వెంకన్న స్వామిని చూసేందుకు భక్తులు అంత పెద్ద మొత్తంలో వచ్చారు అనుకోవచ్చా? చూడు, నీకెన్ని సంవత్సరాలు అయింది? 52. నాకు 94. నా వయసుకి వచ్చి అప్పుడు రా అడుగు, చెప్తాను నీకు. చూస్తే కనుక 96 ఏళ్ళ వయసులో తను తిరుపతి దర్శనార్థం వెళ్ళగా అక్కడ తనకు అవమానం జరిగిందన్నటువంటి ఒక కసితో 12 ఏళ్ల పాటు 12 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్నట్టు ప్రతి మెలకువ కూడాను భక్తులకు మాత్రం పూర్తి స్థాయిలో ఆలయానికి మళ్ళీ రావాలన్నటువంటి ఒక కట్టడాన్ని నిర్మించారు. కాకపోతే ఈరోజు మాత్రం ప్రతిరోజులాగానే ఉదయం తాను దేవాలయంకి వెళ్ళేసరికి కేవలం 400 మంది భక్తులు మాత్రమే అక్కడ ఉండేవారు. వారు దర్శనం కోసం వెళ్ళడం, వచ్చిన వారికి అక్కడ ఉన్నటువంటి బూందీ ప్రసాదంగా ఇవ్వడం, ఇది చూసిన తర్వాత రాను కూడాను భక్తుల శాతం పెరిగిన విషయాన్ని గమనించిన ఆయన మాత్రం తమ నిర్వాహకులతో అప్రమత్తం చేసినప్పటికే అప్పటికే జరగరానటువంటి తొక్కిసలాట జరిగిపోయింది. అక్కడి నుంచి ఏం జరిగిందో తెలుసుకునే లోపే 12 మంది భక్తులు దుర్మరణం పాలు కావడం తను ఎంతో బాధిస్తుంది. దేవాలయాన్ని భక్తులను ఆకర్షించుకునే విధంగా నిర్మించానన్నటువంటి సంతృప్తి కంటే ఈరోజు జరిగినటువంటి ఈ ఘట్టం మాత్రం తను బాధిస్తూనే ఉంటుంది. తిరుపతిలో తనకు జరిగినటువంటి అవమానం కారణంగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ ఆలయ ప్రాంగణంలో జరిగినటువంటి ఘటన మాత్రం చాలా బాధాకరమని తను కూడా బాధిస్తున్నారు. 96 ఏళ్ళ వయసులో ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను తను తీసుకున్నటువంటి పాపానికి ఇటువంటి ఘటన చోటు చేసుకుని మాత్రం దురదృష్టంగా పండ స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో దర్యాప్తులో ఎటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయన్న విషయం వేచి చూడాల్సిందే. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. రోజు 8 గంటలు 8 గంటలు వెళ్ళి ఎవరు తలుపు తీస్తే ఎంతమంది భక్తులు ఉంటే స్వామి దర్శనం చేస్తారు, అవుతారు, కొద్ది భూమి తీస్తారు, తినకుండా వెళ్ళిపోతారు. అది రోజు జరిగింది. రోజు అలా చేస్తున్నారు. 4 నెలలు 3 నెలలు అయింది. నిన్న ఏగుదన వెళ్ళాను, లేచి 8 గంటలకి వెళ్ళాను. గుడి తలుపు తీస్తే జనం కొద్దిగా ఉన్నారు, ఎంత 1000 మంది ఉంటారు. వాళ్ళందరి లోపు వెళ్ళదు. నేను హాయిగా ఉన్నాను, వాళ్ళు చూసి వస్తున్నారు. అలాగే 8:30-9 కొద్ది లావయ్యారు. ఏంటి ఇవాళ లావ్ అయినట్టుంది అనుకున్నాను. అలాగే 9కి 10కి అలాగే లావ్ అయిపోయారు. నేను ట్రాక్టర్ మీద కూపోయినా కదా, 10 గంటలు లావ్ అయిపోతాయి. మరి కొద్దిగా ట్రాక్టర్ వెనక్కి తెచ్చాను. వెళ్ళండి లోపు వెళ్ళండి అని వాళ్ళు రాను 9 గంటలకి ఎక్కువ జనం అయిపోయారు. ఎవరికి కంట్రోల్ చేద్దాం?
నేను చేయలేదు, పక్క తీసాను బండి. వాళ్ళందరూ వెళ్ళారు. తర్వాత ఏటి గొడవైనా నాకేం తెలియదు, జనం మూగిపోయాడు. అది జరిగిన సంగతి. అంతేగాని నేను ఏడు చెప్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.